ఆహా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో రాక్స్. ఈరోజు మనం చూడబోయేది ఒక కొత్త వీడియో. ఈ రంజాన్ ఈరోజు టుడే, సో ఈద్ డే. సో హ్యాపీ రంజాన్ టు ఎవ్రీ వన్. అదే కాకుండా ఇదే మన రంజాన్ ఒక అవుట్ఫిట్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మనం ఈరోజు ఫుల్గా బిర్యానీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఫుడ్ అనేది ప్రతి ఒక్కటి కూడా మార్కెట్కి ఎర్లీ మార్నింగ్ 4:30కి వెళ్ళి మటన్ అండ్ చికెన్ ప్రతి ఒక్కటి కూడా పర్చేజ్ చేసి ఒక దగ్గర ఇచ్చి చేయించి ఫుడ్ని, అంటే హోటల్లో ఉంటే ఆ క్వాలిటీ రాదని ఒక పర్సన్ పెట్టి చేయించాం. సో వెరీ గుడ్, చాలా బాగా వచ్చింది. సో దిస్ ఈజ్ మా అవుట్ఫిట్ బాగుందా చూడండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈరోజు ఏం చేయబోతున్నాం అనేది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి సో మధ్యాహ్నం లంచ్ మన ఫ్రెండ్స్ ఎవరెవరికి ఇస్తున్నామని ప్రతి ఒక్కటి వీడియో కూడా మీకు చూపిస్తాను. బిర్యానీ ఒక మేకింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో హ్యాపీ రంజాన్ టు ఆల్. సో లెట్స్ గో టు ద వీడియో. మరి ఫస్ట్గా మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి చికెన్ షాప్కి మార్కెట్కి వచ్చేసాం. చికెన్ కొనడానికి చికెన్ కటింగ్ చూడండి. ఒక్కొక్క చికెన్ వచ్చి 24 పీసెస్గా కట్ చేసాం. సో మరి చికెన్ అయిపోగానే నెక్స్ట్ మసాలా బిర్యానీ మేకింగ్ ప్లేస్కి వెళ్ళాం. అక్కడ ఇంకా ఆనియన్స్ కటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడ రెడీగా ఉంది. ఆనియన్స్ కానీ టమాటా కానీ రెడీగా ఉంది. సో ఇది ఆనియన్ కటింగ్. అది పోను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మసాలా అనేది రెడీ చేస్తారనమాట. లైక్ స్పైసెస్ అన్నీ వేసి మసాలాను ఫస్ట్ ముందు రెడీగా రెడీ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాటర్లో బాగా బాయిల్ చేస్తూ ఉంటారు. వాటర్ ప్లస్ రైస్ సాల్ట్ కంటెంట్ వేసి బాయిల్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అనేది ఓన్లీ వాటర్ని బాయిల్ చేస్తారు. బాగా హీట్ అయిన తర్వాతే రైస్ అనేది వేసి రైస్ని టోటల్లీ మనతో కలుపుతారన్నమాట. ఈ కలపడం వల్ల ఏమవుతుందంటే రైసు ఫుల్గా బాయిల్ అవ్వకుండా హాఫ్ బాయిల్ లాగా బాయిల్ అయ్యి నీట్గా ఉంటుంది. సో మరి ఈ మసాలాలు వేసినప్పుడు దీని ఒక కంటెంట్ చాలా హైగా ఉంటుందన్నమాట. సరే, ఈ రైస్ కలిపే స్టైల్ చూడండి. పగలకుండా రైస్ వెళ్ళిపోకుండా కలిపి నల్లగా అలా కలుపుతారన్నమాట. ఈ బాస్మతి రైస్తో పాటు వీళ్ళు ఏం చేస్తారు, టేస్ట్కి జీలకర్ర మసూరి ఓల్డ్ బియ్యం ఒక 1 kg యాడ్ చేస్తారన్నమాట. 15 kgకి 1 kg యాడ్ చేస్తారు. 1.5 kg దాకా ఉంది దగ్గరికి యాడ్ చేస్తే ఈ బాస్మతి అనేది పగలకుండా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. అది కాకుండా ఒక టేస్ట్ వస్తుంది అన్నమాట. తినడానికి మనకు ఒక రిచ్నెస్గా ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ అంతా బాయిల్ చేసిన తర్వాత ఈ రైస్ని తీసి విడిగా వడగడతారన్నమాట. దీంట్లో వేయడంతో వాటర్ అనేది కింద కలిపి ఓన్లీ రైస్ మాత్రమే మిగిలి ఉంటుంది పైన. టోటల్లీ డిప్ చేశారు. మరి మనకి వాటర్ అంతా పోయి వీ హ్యావ్ ఓన్లీ రైస్ బాస్మతి అండ్ జీలకర్ర మసూరి. చూడండి, దిస్ ఈజ్ ద రైస్ అనేది రెడీ అయిపోయింది. సో మనం ముందుగా రెడీ చేసిన మసాలాని చూద్దామండి. దిస్ ఈజ్ ద మసాలా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ మసాలాలో మనం రైస్ని వేస్తాం. సో ఈ కలపడం చూడండి ఎలా ఉందో. మసాలా అనేది వాటరీగా ఉండడం వల్ల వాళ్ళకి ఈ రైస్ని ఇలా కలపడానికి ఈజీగా ఉంటుంది. లేదనుకోండి మనం అనుకోండి కింద నుంచి పైకి తిప్పితే పగలుతుంది అన్నమాట. సో దీని ఒక టేస్ట్ వీళ్ళ ఆ కలిపే విధంలోనే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పటికీ వీళ్ళు గ్యాస్ స్టవ్లో బిర్యానీ చేయరు, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది రాదు. దీంట్లో చేస్తేనే వుడ్ మీద చేస్తేనే ఆ వుడ్ ఒక స్మెల్ ఆ బిర్యానీలో ఎక్కి బాగుంటుంది అన్నమాట. సో రైస్ వేసిన తర్వాత దమ్ వేస్తారు. ఫినిషింగ్ అయిపోగానే దిస్ ఇస్ ద బ్రింజాల్ కర్రీ అన్నమాట. దీన్ని విడిగా చేసి ఉంటారు. ఒక 5-6 ఆర్డర్లకి మనకు ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు సో బాగా దమ్ పెట్టిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. పైన నెయ్యి వేస్తున్నారు. నెయ్యి వేసి కింద నుంచి ఒక టిప్ చేస్తారు అన్నమాట. సో ఈ నెయ్యి అనేది ఈ రైస్లో కలిసిపోద్ది అన్నమాట. కలిసిపోవడం వల్ల ఒక టెండరీగా ఉంటుందన్నమాట చూడడానికి. ఇద్దరు మాస్టర్లు చెక్ చేస్తున్నారు రైస్ ఉడికిందా లేదని. సో ఇట్ వాజ్ పర్ఫెక్ట్. సో అతను వెళ్ళిపోయాడు అన్నమాట. నీట్గా వచ్చేసింది. ఈ నెయ్యి వేసిన తర్వాత జస్ట్ దాని కిందకి నెయ్యి వెళ్ళేటట్టు ఆ వేడిలోనే అలా ఉండిపోద్ది అన్నమాట. సో గాయస్, ఇదే మన చికెన్ పార్సల్ చేసాం.
ఇది మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇవ్వడానికి బాక్సెస్ రెడీ చేసాం. బిర్యానీ వచ్చి నీట్గా రెడీ అయిపోయింది చూడండి. మరి ఒక ప్యాకెట్లో మనకి పెరుగు, కట్ట, ఒక స్వీట్, బ్రెడ్ హల్వా, బిర్యానీ అనమాట. 4 కాంబినేషన్గా చేసాం. ఇట్ వాజ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం లోడ్ చేసుకుని కార్లో వేసుకెళ్ళడానికి ఈ కారు కూడా రెడీ అయిపోయింది. సో మనం బయలుదేరి మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇచ్చేసి వద్దాం. వచ్చిన తర్వాత మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. రంజాన్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మనతో పాటు చూసుంటారు. స్వీట్స్ వచ్చి ఒక 6 టైప్స్ ఉన్నాయి. చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ అండ్ పెరుగు, మరి పెరుగుతో పాటు బ్రింజల్ గ్రేవీ కూడా ఇచ్చినారు. సో లెట్స్ స్టార్ట్ విత్ మటన్ బిర్యానీ. ఈరోజు మటన్ బిర్యానీ. సో మటన్ పీసెస్ తీసుకుంటే బాగా టెండరీగా ఉంది, ఫుల్ టెండరీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ రైస్ అండ్ మటన్ కొంచెం పెట్టుకొని ఆహా చాలా బాగుంది. ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. మటన్ కూడా మనం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాం. ఇలానే కావాలి, ఈ పీసెస్ కావాలి, ఈ సైజెస్ కావాలని. నియర్లీ మనం 15 kgs రైస్కి 20 kgs మటన్ వేసాం. అంటే 1:1.5 వేసాం అన్నమాట. సో అందువల్ల టేస్ట్ వస్తుంది. మటన్ వల్లే బిర్యానీ అనేది టేస్ట్ ఉంటుంది అన్నమాట మస్తుగా. బిర్యానీ అయితే అసలు నెల్లూరు స్టైల్లో ఎక్కిద్దాం. టాప్ నాచ్. వావ్. మటన్ పీస్ అయితే సో చికెన్ పీసెస్ చూద్దాం. లెట్ హ్యావ్ దిస్ లెగ్ పీస్. కారం, పసుపు, పెరుగు వల్లే ఈ చికెన్ అనేది స్మూత్ అవుద్ది. పెరుగు కొంచెం తక్కువ ఉండడం వల్ల, నేను కొంచెం లేట్గా తినడం వల్ల లిటిల్ బిట్ హార్డ్గా ఉంది. బట్ కానీ కలర్ పౌడర్ వేయడం వల్ల చిన్న ఒక చేదు వస్తుందన్నమాట. అవి షూర్ ఓకే. బిర్యానీలో కొంచెం పెరుగు వేసుకున్నాం. పెరుగు వేసుకొని ఫుడ్తో పాటు ఒక 6 టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. పెరుగు ఏంటంటే మసాలా కొంచెం స్పైసీగా ఉన్నప్పుడు పెరుగు వేసినప్పుడు లెవెల్ అవుతూ ఉంటుంది. బ్రింజల్ గ్రేవీ కట్ట, బ్రింజల్ గ్రేవీలో మసాలా బాగా సాల్టీగా ఉందన్నమాట. ఈ సాల్టీగా ఉంటేనే లెవెల్ అవుతుంది. ఎందుకంటే మసాలా ఒక రైస్ బిర్యానీతో మనం కలిపినప్పుడు ఈ యొక్క రైస్ అనేది డామినేట్ చేయకూడదు అనమాట. సో ఇది మంచిగా డామినేట్ చేస్తుంది, బిర్యానీని డామినేట్ చేస్తుంది అన్నమాట గ్రేవీ. దీంతో పాటు మామూలు గోంగూర కూడా కొంతమంది పెట్టుకుని తింటారు. మటన్ పీసెస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే బిర్యానీకి వేసినప్పుడు ఈ సైజులో వేస్తేనే మనకు వచ్చి ఒక పర్ఫెక్ట్నెస్ వస్తుంది. బికాజ్ పెద్ద పీస్ ఉన్నప్పుడు తినడానికి బాగుంటుంది. అది ఆ దమ్ములో ఉడికేటప్పుడు కూడా కలిసిపోకుండా లేకపోతే భస్మంలాగా అయిపోద్ది అన్నమాట. చిన్న పీసులు వేసినప్పుడు భస్మంలాగా అయిపోద్ది. సో ఇది అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మెయిన్ డిష్ బిర్యానీ, స్టార్టర్స్ చికెను కంప్లీట్ చేసాం. సో లెట్స్ గో ఫర్ ఏ క్యారెట్ హల్వా తీసుకుంటే ఈ హల్వా మీద అలా ఈ
పాలకోవాని అలా చల్లున్నారు. బాదాంని నీట్గా చిప్స్ చేసి స్లైస్గా కట్ చేసి ఎక్సలెంట్గా ఉంది. ఈ బాదాంని స్లైడ్ కట్ చేసి ఒక క్యాష్యూ గీ ఒక స్మెల్. ఆ క్యారెట్ని గీలో వేసి అలా మనం ఫ్రై చేసేటప్పుడు క్యారెట్ స్మూతీగా అయిపోయింది అన్నమాట. ఈ పాలకోవతో కలిసి క్యారెట్ ఏది పాలకోవ ఏదని తెలియట్లా, అలా అంతా నీట్గా ఫిల్టర్ అయి ఉంది. నెక్స్ట్ తీసుకుంటే పాయసం చూడండి, పాల పాయసం. సో పాల పాయసంలో క్యాష్యూ, ఇంకా డ్రైడ్ గ్రేప్స్. లెట్స్ ట్రై. ఈ యొక్క బ్లాక్ సేమియా తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనల్ని నీట్గా గీలో వేసి స్టిర్ చేస్తున్నారన్నమాట. నెయ్యిలో వేసిన ఏ వస్తువైనా దాని టేస్టే మారిపోద్ది. దీంట్లో దాల్ వేసినారు. యాజ్ యూజువల్ బాదాంని ఆ స్లైస్లో కట్ చేయడమే దాని ఒక అందం. స్లైసెస్ లైక్ డేట్స్, దాల్, డ్రైడ్ గ్రేప్స్, ఈ మూడింటిని నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసినారు అన్నమాట, స్టిర్ ఫ్రై చేసినారు. సో దానివల్ల దానికి ఆ నెయ్యి ఒక స్మెల్ టేస్ట్ కానీ ఎక్కేసింది. స్వీట్ కూడా చాలా బాగుంది. యాజ్ యూజువల్ తీసుకుంటే దిస్ ఈజ్ సేమియా, వైట్ సేమియాని బాగా హార్డ్గా వస్తుంది, బాగా రబ్బరీ వచ్చేటట్టు ఆ ప్రపోర్షన్ తీసుకొస్తే దాని టేస్టే అసలు టోటల్లీ టాప్ నాచ్. లైక్ ఇది నోట్ వేసుకోగానే అలా జారిపోతూ ఉంది. చాలా బాగుంది. బాగు సేమియా కన్నా డ్రై ఫ్రూట్స్ అండ్ టేస్ట్. సేమియా అనేది సైడ్ డిష్, మెయిన్ డిష్ వచ్చి ఇదే. డ్రై ఫ్రూట్, టోటల్లీ డ్రై ఫ్రూట్. మై గాడ్, ఎంత హార్డ్గా ఉంది చూడండి, ఇంత థిక్గా. వాటర్ అనేది కనపడతాయి చూడండి, ముద్దగా పడుతుంది కానీ వాటర్ అనేది అసలు కనపడలేదు, అంత థిక్గా ఉంది. దీనిలో కూడా దాల్ వేసినారు. షుగర్ కంటెంట్ బాగా ఎక్కువ వేసినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మనం కొరికితే ఆ షుగర్ యొక్క కంటెంట్ని మన టంగ్ నుంచి తగ్గిస్తుంది అన్నమాట. ఈ దాల్ అని దీనిలో వేయడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది అన్నమాట. గులాబ్ జామున్ నీట్గా ఉంది. గులాబ్ జామున్ అలా చాలా బాగుంది. కీరా తాగాం. కీరా కూడా ఎక్సలెంట్గా ఉంది. దిస్ ఈజ్ ఇది కింద తప్పు అంటారు అన్నమాట. కేరళ సైడ్ చేస్తారు ఈ ఫుడ్ని, ఈ స్వీట్ని వేసి దాంతో షుగర్ కంటెంట్ కలిపి స్టీమ్ చేస్తే, ఒక ప్లేట్లో స్టీమ్ చేస్తే ఇది అనేది రెడీ అయిపోద్ది. పైన ఆ జీలకర్రని వేస్తే ఆ స్వీటు ఆ జీలకర్ర ఒక డిఫరెంట్ ఒక టేస్ట్ అంటే అంటారు అన్నమాట. వీటిని కింద తప్ప అంటారు. స్మూత్ అన్నమాట, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది హోమ్ మేడ్ అన్నమాట, బయట షాప్స్లో అమ్మరాయి.